Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Hebrews, chapter 13, verse 6. ఈరోజు మన ధ్యానం కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. The Lord is my helper, and I will not fear. What man shall do unto me? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? Fear and confidence are two emotions we toggle between. అంటే భయము, ధైర్యం అనే ఈ రెండింటి మధ్య కూడా మనం తచ్చాడుతూ ఉంటాం. However, we are not alone. ఏదేమైనా మనం ఒంటరి వాళ్ళమేమి కాం. Throughout the scriptures, we find stories of people who, in a moment, showed great confidence in God, and the next moment they were filled with fear. లేఖనాలన్నింటిలో కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అప్పుడే వారు ఎంతో నిశ్చయంగా, ఎంతో ధైర్యంతో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత త్వరలోనే వాళ్ళు భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. I am sure we can all relate, at least I can. కాబట్టి కనీసం మనం అందరం కూడా దీనికి సంబంధించినగా కనీసం నేనైనా కోవకు చెంది ఉంటాను. Since we face this challenge, how do we overcome it? ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నాము కాబట్టి వీటిని మనం అధిగమించటం ఎలాగో. Thankfully, the writer of Hebrews highlights a truth that should create a confidence in you that overcomes any fear. కృతజ్ఞతాపూర్వకంగా హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథకర్త నువ్వు భయపడుతున్న సందర్భాల్లో వాటిని ఏ రీతిగా అధిగమించగలవో ఇక్కడ వాక్యంలో రాసినాడు. So to help you understand what Hebrews 13:6 means, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న భావం ఏమిటిదో మనం అర్థం చేసుకునేదానికి I want to highlight three elements in this verse. ఈ వచనంలోని 3 విషయాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. What are they? అవేమిటివి? There is a cause. ఇక్కడ ఒక కారణం అనేది చూస్తున్నాం. And secondly, an effect. రెండవది దాని ఫలితం ఏంటి? And thirdly, a reality. What is the reality? మూడవది అందులో ఉన్న వాస్తవికత ఏమిటి? So let us consider each one of those. కాబట్టి వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గమనం చేద్దాం. Number 1. మొదటిది, what is the cause? కారణం ఏమిటి? The cause, the Lord is my helper. ప్రభువు నాకు సహాయుడు. This is the cause that everything else in this verse hinges on. కాబట్టి ఇదే ఈ కారణం బట్టి ఈ వచనంలో ప్రతిది కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. Without this truth, nothing else in this verse works. ఈ సత్యం లేనిదే ఈ వచనంలో ఏది కూడా అంతగా పనిచేసేదిగా ఉండదు. The first thing you need to do is allow this truth to sink into your heart. నువ్వు చేయవలసిన మొదటిది ఏమిటిదంటే ఈ సత్యాన్ని నీ మనసులోనికి రానివ్వాలి. The Lord is my helper. ప్రభువు నాకు సహాయుడు. That is a personal statement. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి మాటగా ఉంది. And I would encourage you to spend some time meditating on it. కాబట్టి దీనిపై మీరు కొంత ధ్యానం చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. The word helper means to bring the right aid in the time you need it. సహాయుడు అంటే నీకు అవసరమైనటువంటి ఆ సమయంలో సరి అయినటువంటి దానికి అనుకూలమైన సహాయం అందించుట. This means whenever you put your trust in the Lord as your helper, దీని అర్థం ఏమిటంటే ప్రభు నీకు సహాయకుడుగా ఉండేదాని కొరకై ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నటువంటి ఆ సందర్భాల్లో you can be confident he will bring the aid you need at just the right time. కాబట్టి సరి అయిన సమయంలో నీకు అవసరమైనటువంటి సహాయం అందిస్తాడనేటువంటి ధైర్యం నువ్వు కలిగి ఉండొచ్చు. So this truth sets up the effect in the next phrase. That is, what is the effect? కాబట్టి ఈ సత్యము ఆ తర్వాత వాటిపైన అంటే దాని యొక్క ఫలితం ఏమిటిదో దానిపైపు నడిపిస్తుంది. Because the Lord is the helper. చూడండి, ప్రభు సహాయుడు కాబట్టి He is my helper. ఆయన నాకు సహాయుడు. What is the effect? దాని ఫలితం ఏంటి? Secondly, I will not be afraid. రెండవది ఏమిటిదంటే నేను భయపడను. Because you know the Lord is the one helping you, then you don't need to worry or to be afraid. ప్రభు నీకు సహాయకుడు అని నువ్వు ఎరిగి ఉన్నప్పుడు ఇక నువ్వు దేనికి భయపడవలసిన అవసరం అనేది ఉండదు. Sometimes this is where we struggle the most, because there are many things in life that can create fear in you. కొన్నిసార్లు ఇక్కడే మనము కొంత ఇబ్బంది పడతా ఉంటాం. ఎందుకంటే జీవితంలో భయభ్రాంతులు గొల్పించే అనేక పరిస్థితులు ఉంటాయి. I could list them. వాటి గురించి నేను చెప్పొచ్చు. But I think you have a pretty idea of what can cause fear in your life. అయితే నీకు తెలుసు నీ జీవితంలో నీకు భయాన్ని పుట్టించేది ఏమిటిదో అది నీకు తెలిసి ఉంటుంది కదా. However, in the face of fear, you must remind yourself the Lord is your helper. ఏదేమైనా భయపడుతున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ప్రభువు నీకు సహాయకుడుగా ఉన్నాడు అనేది నువ్వు మర్చిపోవద్దు. So often the reason we become afraid is that
we focus on the problem. అనేక పర్యాయాలు భయపడుతూ ఉండేదానికి కారణం ఏమిటిదంటే మన దృష్టి అంతా కూడా ఆ సమస్య పైన మనం నిలుపుతా And ఉంటాం. we forget the Lord is our helper. మరి అక్కడ ప్రభు నాకు సహాయకుడు అనే సత్యాన్ని మర్చిపోతాం. In my life, నా జీవితంలో every time I have taken my eyes off this truth, that the Lord is my helper, ప్రభు నా సహాయకుడు అనేటువంటి ఈ సత్యం వైపు నుండి ఎప్పుడెప్పుడైతే నా దృష్టిని మరలు చేస్తుంటానో it has always caused my anxiety and worry to go up. అప్పుడు ఎల్లప్పుడూ కూడా నేను ఎంతో చింత ఆందోళనతో అది ఇంకా ఎక్కువైపోతున్నట్టు ఉంటుంది. When we magnify the problem, God seems small. సమస్యల్ని మనం పెద్దగా చేసి చూసుకున్నప్పుడు దేవుడు చిన్నగా కనబడుతుంటాడు. And when we magnify God, the problem seems to be small. అలాగే దేవుడిని మనము పెద్దగా మనం చూస్తున్నప్పుడు పెద్దగా చేస్తున్నప్పుడు సమస్యలు చిన్నగా అయిపోతాయి. So this creates confidence and helps you overcome fear. కాబట్టి ఇది నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, ఆ భయమును అధిగమించేటట్లుగా నీకు చేస్తుంది. You know that not only will God bring the right aid at the right time, దేవుడు సరైన సమయంలో సరైన సహాయము చేయడం మాత్రమే కాకుండా but we know that He won't leave us nor forsake us. మనకు ఎరిగిన సంగతి ఆయన మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడు కూడా. That's why the key to not being afraid in life is shifting your focus. జీవితంలో భయపడకుండా ఉండే దాని కొరకు మూలం ఏమిటిదంటే మన దృష్టిని మనం మరల్చాలి. You don't overcome fear by telling yourself, I will not be afraid. నేనేమి భయపడంలే అన్నంత మాత్రాన నువ్వేం భయపడకుండా ఉండలేవు. You overcome fear by reminding yourself that the Lord is your helper. ఇది నువ్వు ఎట్లా అధిగమించగలవు? ప్రభువు నాకు సహాయుడు అని చెప్తూ భయాన్ని అధిగమించగలవు. Because He is your helper, ఆయన నీకు సహాయకుడు కాబట్టి He will bring peace, ఆయన నీకు సమాధానం He అనుగ్రహిస్తాడు. will bring the provision, ఆయన నీకు కావాల్సిన సదుపాయాలు He will ఇస్తాడు. give you the protection, ఆయనకు కావాల్సిన భద్రత ఇస్తాడు. or whatever you need, He will give it. లేదా నీకు అవసరమైనది ఏదైనా ఆయనే ఇస్తాడు. And He will bring it at the right time. అది సరియైన సమయంలో నీకు అందిస్తాడు. It is only when this truth comes alive in your heart that you can honestly say, I will not be ఇది afraid. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా హృదయంలో నేను భయపడను అని చెప్పగలిగినప్పుడే సాధ్యమవుతుంది. So this is the second thing. ఇది రెండవ సంగతి. The cause is the Lord is my helper. కారణం ఏమిటిదంటే ప్రభు నాకు సహాయుడు. What its effect is, I'll not fear. ఆ రీతిగా చెప్పటం వలన దాని ఫలితం ఎట్లా ఉంటుంది? నేను భయపడను. And the third phrase we are going to see, మూడో మాట కూడా మనం చూస్తున్నాం. that is the reality. అది వాస్తవికత. What is that? అదేమిటి? What can mere mortals do to me? ఒక నరమాత్రుడు మత్స్యమైపోయేవాడు కేవలము ఏం చేయగలడు నాకు? To understand this reality completely, we must consider it from both a temporary and eternal perspective. ఈ వాస్తవికతని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోవాలంటే రెండు రకాలుగా ఆలోచించాలి. తాత్కాలికమైన వైపు నుండి అలాగే చిరకాల వైపు నుండి కూడా మనం ఆలోచించాలి. This verse is not saying that people can't affect your life. ఈ వచనంలో ప్రజలు నీ జీవితం పైన అంత ప్రభావం చూపరు లేకపోతే అంత నష్టాన్ని కలిగించరని చెప్పడం లేదు. Because we know that it is not true. ఎందుకంటే అది సత్యం కాదు అన్న సంగతి మనకు The తెలుసు. decisions and choices people make can cause tremendous pain in your life. ప్రజల యొక్క తీర్మానాలు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి నీ జీవితం పైన ఎంతో ఎక్కువైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. That's why you must also view this verse from an eternal perspective. అందుకని దీన్ని ఒక నిత్యమైనటువంటి దృక్పథంతో ఈ సంగతిని ఆలోచన చేయాలి. When you strip life down to the things that really matter, what can a man really do to you? నిజంగా నువ్వు ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయంలో అసలు మనుష్యుడు నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అనేటువంటి ఆ ప్రస్తావనకు వస్తాం. They can't take away your salvation. వారు నీ రక్షణని తీసివేయలేరు. They can't rob you of your joy. నీ సంతోషాన్ని దొంగలించలేరు. While they may affect things of temporary value, తాత్కాలికమైనటువంటి విలువైన వాటిని బట్టి నీ మీద ఏదైనా ప్రభావం చూపవచ్చు. but they cannot take away anything in your life of eternal value. కానీ నీ జీవితంలో నిత్యమైన విలువలు గల వాటిలో ఏది కూడా నీ నుండి వారు A తీసివేయలేరు. man may take away your job, ఒక మనిషి నీ ఉద్యోగాన్ని తీసివేయగలడు. but they cannot take away the fact that God is your provider. అయితే దేవుడే నీకు అన్ని కూడా సమకూర్చేవాడు అనేటువంటి ఆ సత్యాన్ని నీ నుండి తీసివేయలేడు. A man may take away your earthly possessions, మనిషి నీకు భూ సంబంధమైనటువంటి నీ ఆస్తిపాస్తుల్ని but తీసివేయగలడేమో. they cannot take away your treasures in heaven. అయితే పరలోకంలో ఉన్న నీ ఆస్తిని నీ ధనమును వారు తీసివేయలేరు A కదా. man may even take away your life, ఓ మనిషి నీ ప్రాణమైన but తీసివేయగలడేమో. they cannot take away the fact that to be absent from the body is to be present with the Lord. అయితే నువ్వు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభుతో కూడా ఉండబోతున్నావు కదా. ఈ సత్యాన్ని నీ నుండి వారు తీసివేయలేరు. When you view life from this perspective, నీ జీవితాన్ని ఈ కోణం నుండి ఈ దృక్పథంతో ఆలోచన చేస్తే then you are grasping the truth of Hebrews
13:6. అప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించగలవు. That's why the writer can make this statement with boldness. అందుకనే ఈ గ్రంథకర్త ఈ మాటను ఎంతో ధైర్యంగానే The చెప్తున్నాడు. Lord is my helper. ప్రభువు నాకు సహాయుడు, I'll not be afraid. నేను భయపడను. For what can man do to me? ఎందుకంటే నరమాత్రుడు నాకేమి చేయగలడు? When you read John 16:33, యోహాను సువార్త 16:33 చదివితే it reinforces the truth that we find in Hebrews 13:6. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో 6వ వచనం గురించి మరింత బలపరిచేదిగా ఉంటుంది. Jesus is talking to his disciples. యేసు ప్రభువారు ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. And he promises them they will have trouble in this world. వాళ్ళతో ఏమన్నాడు ఆయన? మీకు ఈ లోకంలో శ్రమ కలుగునని వాగ్దానపూర్వకంగా చెప్పినాడు. But notice the reason he told them. అయితే దానికి కారణం ఏమని చెప్పాడు గమనించండి. So they will have peace. వారు సమాధానం నెమ్మది కలిగి ఉండులాగున. This is another cause effect reality verse. ఇది మరొక కారణము, దాని ఫలితము వాస్తవికమైనటువంటి వచనం ఇది The కూడా. cause is Jesus has overcome the world. ఇక్కడ కారణం ఏమిటిదంటే యేసుక్రీస్తు లోకమును జయించినాడు. This leads to the effect. ఇది ఫలితాలకి నడిపిస్తుంది. What is that effect? ఏమిటా ఫలితం? They are giving peace in the face of difficulties. ఇలాంటి కష్ట పరిస్థితిలో నీకు సమాధానం ఇస్తుంది. And what is the reality? వాస్తవికత ఏమిటి? We will have trouble in this world. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. So Hebrews 13:6 does not mean you won't have trouble in this life. హెబ్రీ 13:6 అనేది ఈ లోకంలో నీకు శ్రమ కలుగదు అనేది అర్థం కాదు అది. But it means just like this verse in John, అయితే యోహాను సువార్తలో ఉన్నటువంటి ఈ వచనం మాదిరిగానే when you have trouble, నీకు కష్టం వచ్చినప్పుడు you don't have to be afraid. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. You can have peace amid life's most difficult circumstances. జీవితంలో అత్యంత కష్టతరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు సమాధానం ఉండగలం. Because Jesus has overcome the world, ఎందుకంటే యేసుప్రభు వారు లోకమును జయించాడు కాబట్టి then you can say, what can man do to me? అప్పుడు నువ్వు చెప్పగలవు, మనుషుడు నరమాత్రుడు నాకేమి చేయగలడు. So now how is this verse encourage us in our daily walk? సరే, ఇప్పుడు ఈ వచనము మన అనుదిన జీవితంలో మనల్ని ఎట్లా ప్రోత్సహిస్తుంది? One thing scripture should do in our lives is bring encouragement. లేఖనాలు మన జీవితంలో చేయవలసిన ఒక సంగతి ఏమిటంటే అనుదినము కూడా మనల్ని బలపరుస్తూ So how are ప్రోత్సహించాలి. we encouraged by the meaning of Hebrews 13:6? హెబ్రీ 13:6 వచనం ద్వారా ఏ రీతిగా మనము ప్రోత్సహించబడుతున్నాం? This verse is all about perspective, how we are seeing. ఈ వచనం అంతా కూడా మనం ఏ రీతిగా మనం చూస్తున్నాం ఆ దృక్పథం గురించి మాట్లాడుతుంది. So sometimes కొన్నిసార్లు to get through the storm we must look beyond the storm. ఇప్పుడు తుఫాను గుండా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దానికి ఆవల మనం చూడాలి, తుఫానుకి అవతల కూడా మనం చూడాలి. What challenging and fearful situation are you facing right now? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము ఎలాంటి మరి సవాలుతో కూడిన జీవితము, ఏ పరిస్థితి, ఏ సమస్యను ఎదుర్కొంటున్నావు? Take a moment and think about it. ఒక క్షణము ఆగి దాని గురించి ఆలోచించు. And maybe even write it down. బహుశా ఒకవేళ నువ్వు దాన్ని రాసుకోవచ్చు కూడా. As you look at the situation, you have two choices. నువ్వు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు నీకు రెండు అవకాశాలు ఉంటున్నాయి. What are they? అవేమిటి? You can put all your thoughts into worrying about how you are going to make it through. ఏ రీతిగా ఈ పరిస్థితిని నేను అధిగమించాలని చింతిస్తూ భయపడుతూ ఉండవచ్చు. Or లేదా you can put all your thoughts into remembering to the Lord, that is, Lord is my helper. లేదా ప్రభు నాకు సహాయకుడు అనేటువంటి ఆ విషయాల్ని తలంచుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూను సాగిపోవచ్చు. So one of these choices will amplify your fear. కాబట్టి ఈ రెండు అవకాశాల్లో ఏదో ఒకటి నీకు భయాన్ని అంటే నీ భయాన్ని పుట్టించే పరిస్థితి చూస్తుంది. And the other will build your faith. మరొకటి నీ విశ్వాసాన్ని అది కట్టేదిగా The నిర్మించేది. encouragement in this verse, as it is with all of life, is where is your confidence? ఈ వచనం ఉన్నటువంటి ప్రోత్సాహం మనందరికి కూడా ఏమిటిదంటే ఎక్కడ దేనిపైన నీ ధైర్యము? Our confidence is often placed in temporal things. మనం ధైర్యం అనేది అనేక పర్యాయాలు తాత్కాలికమైన వాటి మీదే ఉంటుంది. If your confidence is on temporal things, then we will crumble when they are gone. ఒకవేళ తాత్కాలికమైన వాటిని బట్టి నువ్వు ధైర్యం పొందుతున్నావా, అయితే ఒక దినాన్న అవి అయిపోతాయి, అవి కూడా కూలిపోతుంది ఆ పరిస్థితి. That's why your confidence should be in the eternal truth that no matter what happens in life, the Lord is my helper. అందుకనే నీ ధైర్యం అనేది నిత్యమైన వాటిపైనే ఉండాలి. అప్పుడు పరిస్థితి ఏదేమైనా తారుమారైనా కానీ ఏం పర్వాలేదు, ప్రభువు నాకు సహాయకుడుగా ఉంటాడు. So what does Hebrews 13:6 mean? కాబట్టి ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం యొక్క అర్థం ఏమిటి? It means since God is with you and will help you, దేవుడు నీతో కూడా ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు గనుక, so there is nothing in life you must ever be afraid of. ఇక జీవితంలో దేనికి నువ్వు భయపడవలసినటువంటిది ఏమీ లేదు. You may lose things.
నీకున్న వస్తువులు కోల్పోవచ్చు నువ్వు. People may hurt and disappoint you. ప్రజలు నీకు గాయం చేయొచ్చు, నీకు నిరాశపరచవచ్చు. You may even suffer in this life. ఈ జీవితంలో నువ్వు ఎన్నో శ్రమలు గుండా Yet despite all that, there is a God with you, helping you through it all. ఎన్ని ఉన్నా కానీ వీటన్నిటి మధ్య నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు. No matter what you are facing today, ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా ఏం put your పర్వాలేదు. confidence in Him. నీ ధైర్యం అంతా కూడా ఆయన పైన వెయ్యి. The situation may not change immediately, చూడండి, పరిస్థితి వెంటనే మారకపోవచ్చు, or may never change in this life. లేదా ఈ జీవిత కాలంలో ఆ పరిస్థితి ఎన్నటికీ మారకపోవచ్చు కూడా. But no, God will walk with you through it all. అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నీతో కూడా ఈ పరిస్థితిలో ఆయన నీతో వస్తాడని He will never leave you nor forsake ఆయన you. నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయడు. After all, the Lord is your helper. ప్రభు నీకు సహాయకుడే కదా. And when you think about it, that is really all you need. ఇదంతా కూడా ఆలోచన చేస్తా ఉంటే ఇదే కదా నీకు అవసరమైనదంతా. The early Christian martyr named Polycarp, ఆదిమ క్రైస్తవ హతసాక్షిగా చేయబడినటువంటి పాలికార్ప్ అనే అతను in the 2nd century, as you know, during the days of Smyrna church period, 2వ శతాబ్దం, అది స్మరణ సంఘ కాలంలో జరిగిన సంఘటన. he was given a chance to disown Christ. ఆయనని నువ్వు క్రీస్తుని నువ్వు నిరాకరించాలి, విడిచిపెట్టు. ఆయనను విడిచిపెట్టడానికి కొరకు ఒక అవకాశం ఇచ్చిన. And you confess Caesar as the Lord. ఇప్పుడు కైసరే ప్రభువుగా నీవు అంగీకరించాలి. But instead of that, he stood very firm. అయితే దానికి బదులుగా ఆయన చాలా స్థిరంగా ఖచ్చితంగా Do నిలబడ్డాడు. you know what the martyr Polycarp, man of God, said? హతసాక్షి అయిన పాలికార్ప్ అనే దైవజనుడు ఏమని చెప్పాడు తెలుసా? 86 years have I been his servant. 86 సంవత్సరాలుగా ఆయనకి దాసుడుగా ఉంటున్నాను. I am the servant of Jesus. నేను యేసు ప్రభు వారికి సేవకుడిగా ఉండినా. And he has done me no wrong. ఆయన నా పక్షంగా ఏ పొరపాటు చేయలేదు. How then can I blaspheme my king who saved me? అలాంటప్పుడు నన్ను రక్షించిన ఆ రాజుని నేను ఎట్లా దూషించగలను? You threaten me with fire or which burns for an hour. నువ్వు అగ్నిని చూపించి నన్ను బెదిరించవచ్చు, అది నన్ను కాల్చివేస్తుంది. నువ్వు బెదిరించగలవు. It may be burn me for 1 hour. గంట సేపు అది నన్ను కాల్చేస్తుంది. And after a little it will be extinguished. ఆ తర్వాత అది ఆరిపోతుంది, అయిపోతుంది. But are ignorant of fire of the coming judgment and of eternal punishment. I cannot be ignorant. కాబట్టి మరి రాబోయేటువంటి ఆ తీర్పు, ఆ శిక్షను గురించి కానీ ఆలోచన చేస్తా ఉంటే దీని గురించి నేను పట్టించుకోలేను. It is reserved for the ungodly people. ఎందుకది భక్తిహీనుల కొరకు ఉంచబడింది కదా. Then what he said to those people who are persecuting him? ఆయనని హింసిస్తున్న వారితో ఏమని చెప్పినాడు ఆయన? Why do you tarry? మీరు ఇంకా ఎందుకు ఆలస్యం Bring చేస్తున్నారు? forth what you want to do. మీరు ఏమి చేయాలనుకున్నారో వెంటనే చేయండి. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, what a wonderful promise we are having. ఎంత అద్భుతమైన వాగ్దానం మనకుంది. The Lord is my helper. ప్రభు నాకు సహాయుడు, I will not fear నేను భయపడను. what man can do unto me. నరమాత్రుడు నాకేమి చేయగలడు? Oh, with this verse we can encourage ourselves in our day-to-day life. ఈ వచనాన్ని బట్టి మన అనుదిన జీవితంలో మనం ప్రోత్సాహము, ఆదరణ పొందగలం. This morning hour, ఈ ఉదయకాలం if somebody or some situation is causing you trouble, ఒకవేళ ఏ పరిస్థితి గాని లేదా ఏ వ్యక్తి అయినా గాని నీకు ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాడా? suppose if you are threatened, ఒకవేళ నీకు బెదిరింపులు వస్తున్నాయా? take this as promise. నువ్వు ఒక వాగ్దానంగా తీసుకో. The Lord is my helper. ప్రభు నాకు సహాయుడు. Yes, what man can do unto me. నరమాత్రుడు నాకేమి చేయగలడు? So take this promise. కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానాన్ని తీసుకో. May God help us not to forget this wonderful promise of Hebrews 13:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6లోని ఈ అద్భుతమైన వాగ్దానం ఎన్నడూ మర్చిపోకుండా దేవుడు చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు oh తండ్రి, gracious God, మా కృపగల దేవా, thy promises are many and thy promises are precious. ప్రభువా, నీ వాగ్దానాలు అనేకమైనవి, అవి అమూల్యమైనవి. This morning hour, as we are claiming this promise for our dear ones who are going through doubts, fears, oh Lord, create faith and confidence in their hearts because of this promise. ఈ ఉదయకాలం మా ప్రియులు ఎవరైతే ప్రభా సందేహము, సమస్యలు, ప్రభా మరి దిక్కుతోచని పరిస్థితి గుండా వెళ్తున్నారో వారి పక్షంగా ప్రభా ఈ వాగ్దానాల గురించి మేము కోరుకుంటున్నాం. You are our helper. నీవే మాకు సహాయకుడు. Personally you are our helper. ప్రభా వ్యక్తిగతంగా మాకు నువ్వు సహాయం చేసేవాడు. Man of God is writing, the Lord is my helper. దైవజనుడు రాస్తున్నాడు, ప్రభు నాకు సహాయకుడు, and I will not be afraid. నేను భయపడను. What man can do unto me. నరమాత్రుడు నాకేమి చేయగలడు? Help us to focus not on the problem but on the Savior. ప్రభు మా దృష్టిని, మా చూపు సమస్యల వైపు కాక మా రక్షకుని పైన నిలిపేదానికి సహాయం If చేయి. you look unto the problem, we will be discouraged. ప్రభు ఆ సమస్యల వైపు చూస్తే నిరాశపడతాం. Help us to see beyond the problem, that is
the solver of the problem. సమస్యలకు మించి సమస్యలను పరిష్కారం చేయగలిగిన ఆ దేవుని వైపు చూసేదానికి సహాయం చేయండి. Lead us and guide us. దేవా మీరే నడిపించండి, Help నాయకత్వం our dear వహించండి. మా ప్రియులైన వారికి సహాయం చేయండి. Take away the discouragement. ఓ వారికి ఉన్న నిరుత్సాహ పరిస్థితులు Take away తొలగించండి. all the fears. వారి భయములన్నీ తొలగించండి. Increase our faith. మా విశ్వాసం అభివృద్ధి చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.